హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఈ లిస్ట్ 1 లిస్టులకు సంబంధించిన ఫోన్ కాల్స్ వస్తున్నాయా రావట్లేదు అనే సమాచారం గురించి, అలాగే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడుగుదాం ముందే. ఎందుకంటే మీలో ఎవరికైనా ఇప్పటివరకు ఫోన్ కాల్స్ వచ్చాయా? వచ్చి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి, రాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఒకసారి మీరు కామెంట్ సెక్షన్ బాక్స్ని చూస్తే అర్థమవుతుంది ఎంతమందికి ఫోన్ కాల్స్ వస్తున్నాయి రావట్లేదు అనేది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజీవ్ యువ వికాస పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, ఖాతాలలో నిధులను ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుంది, మొదట ఎన్ని యూనిట్లకు ఏ కేటగిరీకి అవకాశం కల్పించబోతున్నారు అనే సమాచారాలకు సంబంధించిన సమాచారం మాట్లాడుకుందాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు మిస్ కావద్దు అనుకుంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. మీ తోటి వాళ్ళకు కూడా సమాచారాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ అప్డేట్లోకి వస్తే, ఫస్ట్ రాజీవ్ యువ వికాస పథకానికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి. రెండోది, ఇందులో చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే దాదాపుగా 6 లక్షల అప్లికేషన్లు అనేవి రిజెక్ట్ అయినట్లుగా సమాచారం తెలుస్తుంది. 6 లక్షల మంది అభ్యర్థులు అనర్హులుగా ప్రభుత్వం గుర్తించబోతున్నట్లుగా ఈ యొక్క ప్రక్రియలో ఆ యొక్క అంశం పైన కూడా ఒక అప్డేట్ రానున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. మూడోది, అసలు ఎంతమంది దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం దాదాపుగా 16,63,000 మంది సుమారుగా దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. ఇందులో ఎంతమందికి ఇవ్వనున్నారు? తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల మందికి ఈ యొక్క పథకానికి సంబంధించిన యూనిట్లు, దాదాపు 5 లక్షల యూనిట్లను ఇవ్వనున్నారు. ఈ అంశానికి సంబంధించి ఎన్ని కేటగిరీల వైజ్గా విభజించారు? మొత్తం 4 కేటగిరీలుగా విభజించారు. ఫస్ట్ వన్ 50,000 రూపాయలు. ఈ 50,000 రూపాయలు అనేది 100% రాయితీ అనమాట. రెండోది 50,000 నుండి 1,00,000 వరకు, ఇక్కడ 90% వరకు సబ్సిడీ రానుంది. తర్వాత 1,00,000 నుండి మనం చూసుకుంటే 2 లక్షల వరకు, 3 లక్షల వరకు, 4 లక్షల వరకు సంబంధించి ఈ 2 బడా కేటగిరీలు అనమాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ కేటగిరీలలో దాదాపుగా 1,00,000 పైచిలుకు అప్లికేషన్లకి యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావించింది. రెండో దాంట్లో కూడా అదే విధంగా 1,00,000కి సంబంధించి. కానీ మూడో విషయంలో చూసుకుంటే 1,00,000 వరకు అని ప్రభుత్వం నిర్ణయించింది. కాకపోతే 1,07,000 వరకు నిర్ధారణ చేయడం జరిగింది. నాలుగో కేటగిరీలో 79,000 మంది. కానీ ఇక్కడ 12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ 3 లక్షల వరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇందులో మాత్రం యూనిట్ల కంటే తక్కువగానే దరఖాస్తులు వచ్చినట్లుగా సమాచారం తెలుస్తుంది. అయితే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత కింద తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క జూన్ చివరికల్లా, జూన్ 25వ తారీఖు నుండి 29వ తారీఖు కల్లా పంచాయతీకి ఎన్నికలు అనేవి నిర్వహించడానికి నోటిఫికేషన్ని ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించిన అంశంపై ప్రభుత్వం ఈరోజు 16వ తారీఖు జూన్ నెల, ఈరోజు పూర్తి స్థాయిలో అసలు ఎప్పుడు ఇవ్వాలి ఏంది అనే నిర్ణయాలు తీసుకోబోతుంది. అయితే మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం మొదట 50,000 అంటే మొదటి కేటగిరీని, అలాగే 50,000 నుండి 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళకి సంబంధించిన రెండో కేటగిరీని ఎంపిక చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ యూనిట్లకి దరఖాస్తు చేసుకున్న అందరికీ కూడా దాదాపుగా ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయల నిధులను వెచ్చించనున్నట్లుగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈ రాజీవ్ వికాస పథకం కూడా ఈ నెల 25 లోపే తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం కావడానికి కూడా అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఫోన్ కాల్స్ వస్తున్నాయనే సమాచారాలు కూడా తెలుస్తున్నాయి. దానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన అయితే లేదు, కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో ఎవరికైనా వచ్చాయా రాలేదనేది తెలియజేస్తే అర్థం కావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఫోన్ కాల్స్ రాకపోయినా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అనేది ప్రతిదీ కూడా పారదర్శకంతో కూడిన డిస్ప్లే రూపంలో గ్రామ పంచాయతీలలో డిస్ప్లేని, మెన్యూను ప్రొవైడ్ చేయడం, తర్వాత దానిపైన విజ్ఞప్తులు స్వీకరించడం, తర్వాత విచారణలు చేయడం, ఆ తర్వాత నిజమైన లబ్ధిదారులను వెలికి తీయడం లాంటి ప్రక్రియలు కూడా కొన్ని పథకాలలో ఈరోజు ప్రభుత్వం అవలంబిస్తుంది. రాజీవ్ యువ వికాస ప్రక్రియలో కూడా అదే విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆందోళన అవసరం లేదు. ప్రస్తుతానికి అయితే కొన్ని భిన్నాభిప్రాయాలతో కూడిన అంశాలను మీ దృష్టికి తీసుకొచ్చాను. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో సమాచారం తెలియజేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.